బొమ్మ చూసుడు కాకపోతే మనం చెప్తే ఇంకా బాగుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఆర్డినెన్స్ కార్మికులను కన్వర్షన్ చేయాలని టీవీఎస్సీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించారు. బడ్జెట్లో కన్వర్షన్ బిల్లును ప్రవేశపెట్టాలని, లేని పక్షంలో సమ్మె చేపడతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ వజీర్, ఫైనాన్స్ కార్యదర్శి సదానంద్, సలీం పాషా, చంద్రయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవన్నారు. ఈ నెల 20 నుంచి జరగనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్స్ అనే పేరు మీద శ్రమ దోపిడీకి గురైతా ఉన్నారు. ఈ 20,000 మందిని కన్వర్షన్ చేయాలనేది మా టీవీఏసీ జేఏసీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం ప్రకారంగానే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి, ట్రాన్స్కో సీఎండీలకి, జెన్కో సీఎండీకి, డిస్కమ్ సీఎండీలకి కూడా గతంలో వినతి పత్రాలు ఇచ్చాము. మన డిప్యూటీ సీఎం గారు అట్లా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా 3 సార్లు వినతి పత్రాలు ఇచ్చాము. ఈ 20,000 మందిని యాజ్ ఇట్ ఈజ్ ఎవరైతే ఏ ప్లేస్లో ఉన్నారో వాళ్ళకి కన్వర్షన్ ఇవ్వడం వలన ప్రభుత్వం మీద కానీ, సంస్థ మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు. అంత సింపుల్గా కన్వర్షన్ చేయడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాము అని చెప్పి మోసం చేసింది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసాము. గతంలో బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా ఆర్టిజన్స్ కార్మికులందరూ కూడా ప్రతి ఊరికి తిరిగినప్పుడు వినతి పత్రాలు ఇచ్చాము. ఇచ్చినప్పుడు వారు చెప్పింది, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు చెప్పినటువంటి విషయం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకురండి, మీ 20,000 మందికి న్యాయం చేసే బాధ్యత మాదని చెప్పారు. ఆ రకంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అనుకోకుండానే డీసీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి అయ్యారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మేము అనుకున్నట్లుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకొచ్చాము. వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది మిగిలిపోయింది. కాబట్టి రేపు ఫిబ్రవరి 20 తర్వాత బడ్జెట్ సమావేశాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వానికి, ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ 20,000 మంది ఆర్టిజన్స్ యొక్క కన్వర్షన్ ఉంది ముందుగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ రకంగా మా అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. తెలంగాణ విద్యుత్ సంస్థల పనిచేస్తున్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ల ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య. వాళ్ళ చదువు దగ్గ ఉద్యోగం ఇవ్వాలని మా టీవీఏసీ జేఏసీ పిలుపునిచ్చింది. అదే సందర్భంగా మరి ప్రభుత్వం కానీ, మేనేజ్మెంట్ కానీ పట్టించుకోవడం లేకపోవడం వల్ల మేము చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి ఫిబ్రవరి 20 తారీఖున తలపెట్టడం జరిగింది. ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య. అది 7 సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు జాయిన్ అయ్యి. వీళ్ళకంటే తర్వాత 2013లో వచ్చినటువంటి 18లో వచ్చినటువంటి వారు కూడా అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు. 7 ఏళ్ళైనా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ, మేనేజ్మెంట్ కానీ ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు. అందువల్ల మేము ఆందోళనలో దిగాము, మేము రోడ్డు ఎక్కుతున్నాము. ఖచ్చితంగా విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కీలక ప్రదేశాల్లో పనిచేసేటువంటి ఆర్టిజన్లు మరి వాళ్ళు గనక మెరుపు సమ్మె చేస్తే ఏ విధంగా ఉంటుందో మేనేజ్మెంట్ కూడా తెలియాలనే ఉద్దేశం మీద మేము మెరుపు సమ్మె దశలో